అది నవంబర్ 2, 2025. చెన్నైలోని కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ వెనుక ఒక నిర్మానుష్య ప్రాంతం. రాత్రివేళ ఆ ప్రాంతంలో ఒక కారు పార్క్ చేసి ఉంది. అందులో ఒక కాలేజీకి చెందిన పీజీ విద్యార్థిని, ఆమె ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడికి ఒక బైక్ వచ్చి ఆగింది. ఆ బైక్ మీద ముగ్గురు ఉన్నారు. వారు మద్యం తాగి ఉన్నారు. కారు డోర్ తీయాల్సిందిగా అడిగారు. అందుకు లోనున్న ఇద్దరు అంగీకరించలేదు. దాంతో ఆగ్రహించిన వాళ్ళు కారు అద్దాలను రాయితో పగలగొట్టి డోర్ తీసి మగ వ్యక్తిని బాగా కొట్టారు. అతను స్పృహ తప్పి పడిపోయాడు. కారులోని యువతిని ముగ్గురు బలవంతంగా బయటికి లాగి పక్కకు తీసుకెళ్లారు. అక్కడ ఎటువంటి లైటింగ్ లేదు. కేవలం వాళ్ళ బైక్ లైట్ వెలుతురు మాత్రమే ఉంది. ఆ యువతి మీద ముగ్గురు లైంగిక దాడి చేశారు. యువతి కూడా స్పృహ తప్పి పడిపోయింది. రాత్రి 11:20 స్పృహ తప్పి పడిపోయిన మగ వ్యక్తికి మెలకువ వచ్చింది. యువతి